ఒక పట్టణం లాంటి ప్రదేశం ఉంది. అక్కడ మన లలిత అమ్మవారు, అలాగే మన సరస్వతి అమ్మవారు, గాయత్రి అమ్మవారు కొలువైన ఎంత అద్భుతమైన ఒక మందిరం ఉంది అని ఇక్కడ కళ్ళారా వచ్చి చూశాక నాకు అర్థమైందమ్మా. మీరందరూ చాలా అదృష్టవంతులు. ఇక్కడ మీరందరూ ఉండి ఇక్కడ అమ్మవారికి సేవ చేసుకుంటున్నారు. చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని అందరినీ చూసి. మీ అందరిలోనూ మనందరం ఒకటే అని, లలితా పరివారం అంతా ఒకటే మీరు నిరూపించారమ్మా. చూడమ్మా, ఈ లలితా పరివార్ అన్నదే నిజంగా అమ్మవారు ఇచ్చిన ఒక ప్రసాదం అమ్మ మనందరికీ కూడాను. ఏ రోజైతే అమ్మవారు ఒక బీజం వేశారో ఆ రోజు నుంచే ఈ లలితా పరివారం బీజ రూపంలో ఉన్న ఒక మహావృక్షం లాగా పూర్తి భారతదేశమే కాకుండా బయట ప్రపంచం అంతా కూడా మన లలితా పరివారే మారుమరుగుతోంది. అది దానికి కారణం మీరందరూను. ఎందుకంటే మీరందరూ కూడా మీరు నేర్చుకుంటూ అది మీరు ఇంకా 10 మందికి చెప్తూ అలా కనెక్ట్ అయ్యి చూడండి. ఇప్పుడు ఒక 10 మందితో స్టార్ట్ అయిన మన సత్తుపల్లిలో 5గురితో 6గురితో స్టార్ట్ అయింది. ఈ రోజు ఇంత పెద్ద పరివారం ఉంది అంటే దాని అందరికీ కారణం మీరందరూను. ఇలాంటి సేవా భావంతో మీరందరూ భక్తి భావంతో ఎంతో చక్కగా ఆధ్యాత్మికం వైపు వెళ్తున్నారమ్మా. మన జీవితం అంతా కూడా ఎన్ని అనుభవాలు మనం ఈ బాహ్య ప్రపంచంలో ఎన్ని మనం అనుభూతులు కలిగినా కానీ ఒకటే ఒక మార్గం మనకి మోక్ష మార్గానికి తీసుకెళ్లేది ఏమిటి అంటే భక్తి మార్గము, జ్ఞాన మార్గము. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. మనకి భాస్కర్ రాయలు వారు ఒక చక్కటి మాట చెప్తారు. మనకి లలితా శాస్త్రంలో ఒక చక్కటి మాట అందించారు. ఈ లలితా శాస్త్రము వశిన్యాది వాగ్దేవతల ద్వారా వచ్చింది. వశిని, కామేశ్వరి, మోదిని, విమలే, అరుణే, జయని, కౌళిని, ఇంకా కొంచెం ధ్యానం చెయ్యాలి, ఇంకా నువ్వు తపస్సు చెయ్యాలి. నువ్వు ఎప్పుడైతే అర్హత నీకు దొరికిందో అప్పుడు నీకు తప్పకుండా ఉపదేశిస్తాను అని పంపించేస్తాను. అలాగ కొన్నాళ్ళు మళ్ళీ ఇంకా సాధన చేసుకున్నాక మళ్ళీ హయగ్రీవుల వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు అగస్త్యుల వారు చెప్తారు. లోపాముద్ర, అగస్త్యుల వారి యొక్క భార్య లోపాముద్ర భర్తగా నువ్వు అగస్త్యుల వారుగా ఇప్పుడు నీకు ఆ పాత్ర తని అర్హత ఇప్పుడు నీకు దొరుకుతుంది. ఎందుకంటే లోపాముద్ర అర్చిత మనకు లలితా శాస్త్రం